హాయ్ జీనియస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంతులేని రహస్యాలు, అద్భుతమైన చరిత్ర మరియు కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఒక దివ్యక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే సకల జీవరాశికి ఆశ్రయం, అనాథ రక్షకుడు అయిన జగన్నాథ ఆలయం. ఈ ఆలయం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే త్రేతాయుగంలో మహాభారత కాలం తర్వాత ప్రస్తుత ఒడిస్సా ప్రాంతాన్ని మాల్వా దేశపు రాజు ఇంద్రద్యుమ్నుడు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు. తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూనే నిరంతరం భగవంతుడి దర్శనం కోసం తపిస్తూ ఉండేవాడు. ఒక రాత్రి రాజు ఇంద్రద్యుమ్నుడికి ఒక దివ్య స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో విష్ణుమూర్తి నీలమాధవుడి రూపంలో దర్శనమిచ్చారు. ఆయన శరీరం నీలిరంగులో అద్భుతమైన కాంతితో వెలిగిపోతుంది. ఈ స్వప్నం రాజుని ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నిద్ర లేవగానే రాజు ఇంద్రద్యుమ్నుడు ఆ నీలమాధవుని ప్రత్యక్షంగా దర్శించాలని దృఢ సంకల్పం చేసుకున్నారు. తన రాజ్యంలో ఉన్న పండితులను, జ్ఞానులను పిలిచి నీలమాధవుడి గురించి ఆరా తీశారు. కొంతమంది ఇది కేవలం స్వప్నమని కొట్టిపారేసినా, కొందరు పండితులు మాత్రం ఉత్కల దేశంలో ఒక రహస్య ప్రదేశంలో నీలమాధవుడు కొలువై ఉన్నాడని చెప్పారు. వెంటనే రాజు తన సైన్యాధిపతిని, ఇంకా కొంతమంది వ్యక్తులను నీలమాధవుడిని అన్వేషించడానికి పంపించారు. ఈ బృందంలో విద్యాపతి అనే బ్రాహ్మణుడు చాలా జిజ్ఞాసపరుడు, భక్తి శ్రద్ధలు కలవాడు. ఆయన అడవులు, లోయలు దాటుకుంటూ వెళ్ళాడు. చివరికి ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో శబరి తెగకు చెందిన ఒక చిన్న గ్రామంలో చేరుకున్నాడు. ఆ తెగకు అధిపతి విశ్వావసు. విద్యాపతి గమనించిందేంటంటే విశ్వావసు ప్రతిరోజు ఉదయం ఒక రహస్య ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. విద్యాపతికి సందేహం కలిగింది. అతను విశ్వావసు కుమార్తె లలితను కలుసుకున్నాడు. వారిద్దరూ ప్రేమలో పడ్డారు. విద్యాపతి లలితను వివాహం చేసుకున్నాడు. అల్లుడు కావడంతో విద్యాపతి విశ్వావసుని నీలమాధవుడి గురించి అడిగాడు. విశ్వావసు ఆ దైవం గురించి రహస్యంగానే ఉంచాలని అనుకున్నాను. చివరికి లలిత కోరిక మేరకు విద్యాపతి నీలమాధవుడి దర్శనానికి తీసుకుని వెళ్ళడానికి అంగీకరించాడు. అయితే ఒక షరతు పెట్టాడు. విద్యాపతి కళ్ళకు గంతలు కట్టుకోవాలి. విద్యాపతి కళ్ళకు గంతలు కట్టుకుని వెళ్ళాడు. కానీ అతను చాలా తెలివైనవాడు. దారి పొడుగునా ఆవాలను జారవిడుస్తూ వెళ్ళాడు. చివరికి వారు నీలమాధవుడు కొలువై ఉన్న ఒక గుహను చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే గంతలు తీయగానే విద్యాపతి ఆ అద్భుతమైన నీలవర్ణ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన శరీరం నుంచి వెలువడుతున్న దివ్య తేజస్సుతో ఆ గుహ అంతా ప్రకాశిస్తుంది. విద్యాపతి నీలమాధవుని పూజించి రాజు ఇంద్రద్యుమ్నునికి ఈ శుభవార్తను తెలియజేయడానికి తిరిగి వెళ్ళాడు. విద్యాపతి తిరిగి వచ్చి రాజు ఇంద్రద్యుమ్నునికి నీలమాధవుడి గురించి చెప్పాడు. రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే తన సైన్యంతో, పరివారంతో నీలమాధవుని దర్శించడానికి బయలుదేరాడు. కానీ వారు ఆ ప్రదేశానికి చేరుకునేసరికి ఒక అద్భుతం జరిగింది. నీలమాధవుడు అదృశ్యమయ్యాడు. ఆ విగ్రహం ఆకాశంలో అంతర్ధానమైపోయింది. రాజు, అతని ప్రజలు చాలా నిరాశలో మునిగిపోయారు. రాజు దుఃఖంలో మునిగి ఉన్నప్పుడు ఆకాశవాణి వినిపించింది. "ఓ రాజా, నీలమాధవుడు అదృశ్యమయ్యాడు, కానీ ఆ స్వామి నీకు మరొక రూపంలో దర్శనమిస్తాడు. సముద్రపు ఒడ్డున ఒక పెద్ద దారు అంటే ఒక చెక్క ముద్దు తేలుకుంటూ వస్తుంది. దానితోనే విగ్రహాలను చెక్కాలి" అని ఆకాశవాణి పలికింది. రాజు ఆ ఆజ్ఞను శిరసావహించాడు. ఆకాశవాణి పలికినట్లుగానే కొద్ది రోజులకు ఒక భారీ దారువు సముద్రపు ఒడ్డున తేలుకుంటూ వచ్చింది. రాజు ఆ దారువును తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా అది కదలలేదు. మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. "ఓ రాజా, విశ్వావసు, నీవు ఇద్దరూ కలిసి ఈ దారువును తీసుకుని వెళ్ళాలి." విశ్వావసు వచ్చి ఆ దారువును తాకగానే ఇది సులభంగా కదిలింది. ఆ దారువుతో విగ్రహాలు చెక్కడానికి ఎంతో మంది శిల్పులను పిలిపించారు. కానీ ఎవరు ఆ దారువును చెక్కలేకపోయారు. అప్పుడు ఒక అద్భుతమైన వృద్ధుడు ఆ ప్రదేశానికి వచ్చాడు. ఆయన పేరు అనంత మహారాణా అని చెప్పుకున్నారు. కానీ నిజానికి ఆయన స్వయంగా దేవశిల్పి విశ్వకర్మ. అతను రాజుతో ఒక షరతు పెట్టారు. "నేను 21 రోజులు మూసి ఉన్న తలుపుల వెనక విగ్రహాలను చెక్కుతాను. ఆ సమయంలో ఎవరు ఆ గదిలోనికి రాకూడదు. తలుపులు తెరవకూడదు" అని చెప్పారు. రాజు దానికి అంగీకరించాడు. విశ్వకర్మ ఆ గదిలోనికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. లోపల నుంచి శిల్పం చెక్కే శబ్దాలు స్పష్టంగా వినిపించాయి. రాజు, అతని ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 14 రోజుల తర్వాత లోపల నుంచి శబ్దాలు వినిపించడం ఆగిపోయాయి. రాజు భార్య గుణదేవి ఆతృతగా ఉంది. విగ్రహాలు చెక్కుడు పూర్తి కాలేదేమో అని భయపడుతుంది. అతను భర్తను మెప్పించి షరతులు ఉల్లంఘించి ఆ తలుపులను తెరవమని కోరింది. రాజు ఇంద్రద్యుమ్నుడు రాణి గుణదేవి ఒత్తిడికి తలొగ్గి షరతులను ఉల్లంఘించి 14వ రోజున తలుపులు తెరిచారు. వారు లోపల చూసినప్పుడు ఆశ్చర్యపోయారు. అక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మరియు
సుదర్శన్ చక్రం విగ్రహాలు అసంపూర్తిగా చేతులు లేకుండా దర్శనమిచ్చాయి. విశ్వకర్మ కనిపించకుండా అదృశ్యమయ్యాడు. రాజు తన తప్పని తెలుసుకుని తీవ్రంగా బాధపడ్డాడు. రాజు దుఃఖితుడై ఉన్నప్పుడు మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. ఓ రాజా, ఇవి అసంపూర్తిగా ఉన్న విగ్రహాలు కావు. ఇవి బ్రహ్మస్వరూపాలు. ఈ రూపంలోనే భగవంతుడు నిన్ను దర్శించుకోవాలనుకున్నాడు. ఇది ఆయన లీలా విలాసం. ఈ అసంతృప్తి రూపంలోనే వీరు పూజలను అందుకుంటారు అని ఆకాశవాణి పలికింది. రాజు ఇంద్రద్యుమ్నుడు ఆజ్ఞను అనుసరించి అసంపూర్తిగా ఉన్న ఈ దివ్య విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అదే ఈ రోజు మనం చూస్తున్న పూరి జగన్నాథ ఆలయం. నాటి నుంచి నేటి వరకు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మరియు సుదర్శన్ చక్రం ఈ అసంపూర్తి రూపంలోనే కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో విగ్రహాలను రథాలపై ఊరేగిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ దివ్య రూపాన్ని దర్శించుకుంటారు. ఇది కేవలం ఒక కథ కాదు. ఒక నమ్మకం, ఒక చరిత్ర, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. జగన్నాథుడి లీలలు అపారం. ఆయన దర్శనంతోనే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పూరి జగన్నాథ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రమే కాదు. అది భక్తి, సంస్కృతి మరియు అంతులేని దైవశక్తులకు సమ్మేళనం. పూరి జగన్నాథ ఆలయం గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయాల్లో మొదటిది దాని ప్రధాన గోపురం నీడ పగటిపూట ఎప్పుడూ కనిపించకపోవడం. సూర్యరశ్మి ఏ దిశ నుంచి వచ్చినా ఆలయ గోపురం నీడ ఎక్కడా కనిపించదు. ఇది ఎవరికీ అంత చిక్కని రహస్యం. భక్తులు దీన్ని జగన్నాథుడి లీలగా భావిస్తారు. ఈ అద్భుతం ఆధునిక శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఆలయ శిఖరంపై ప్రతిరోజు ఒక జెండాను ఎగురవేస్తారు. అయితే ఈ జెండా గాలి వీచే దిశకు వ్యతిరేకంగా ఎగురుతుంది. సాధారణంగా జెండాలు గాలి దిశతోనే కదులుతాయి. కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంది. ఇది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాదు. ఈ జెండాను ప్రతిరోజు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా కేవలం ఒక పూజారి ఆలయం పైకప్పు ఎక్కి మారుస్తాడు. ఈ సాంప్రదాయం వందల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. పూరి జగన్నాథ్ ఆలయం పైన ఆకాశంలో పక్షులు ఎగరడం లేదా విమానాలు ప్రయాణించడం కనిపించదు. ఇది చాలా వింతైన విషయం. ఎందుకంటే తీర ప్రాంతాలు సాధారణంగా పక్షులు నిండిపోయి ఉంటాయి. ఆలయంపై పక్షులు ఎగరకపోవడానికి ఖచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు. కొందరు ఇది ఆలయం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాల వల్ల కావచ్చు అని అంటున్నారు. మరి కొందరు ఇది భగవంతుడి మహిమ అని కూడా నమ్ముతున్నారు. జగన్నాథ ఆలయంలోని వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు సరిపడా ప్రసాదం వండుతారు. ప్రత్యేకంగా ప్రసాదం వండటానికి 7 కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వండుతారు. ఆశ్చర్యకరంగా కింద కుండలోని ప్రసాదం కంటే ముందు పైన కుండలో ప్రసాదం ఉడుకుతుంది. ఈ వంట ప్రక్రియ పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యి మీద జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఎంతమంది భక్తులు వచ్చినా ప్రసాదం ఎప్పటికీ మిగిలిపోదు, తక్కువ పడదు. ఇది జగన్నాథుడి లీలల్లో ఒకటిగా భక్తులు నమ్ముతారు. పూరి జగన్నాథ్ ఆలయం సింహద్వారం గుండా లోపలికి వెళ్ళగానే సముద్రపు అలల శబ్దం వినిపించదు. కానీ సింహద్వారం బయటికి రాగానే సముద్రపు అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక అద్భుతం. లోపల ప్రశాంతమైన వాతావరణం, బయట సముద్రపు హోరు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అరుదైన నవకళేబర ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాత విగ్రహాలను మార్చి కొత్త దారు విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ అత్యంత గోప్యంగా జరుగుతుంది. పాత విగ్రహాల నుంచి బ్రహ్మ పదార్థం అనే ఒక పవిత్రమైన శక్తి కొత్త విగ్రహాల్లోకి మారుస్తారు. ఈ బ్రహ్మ పదార్థం అనేది శ్రీకృష్ణుడి యొక్క గుండె అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఉత్సవం జగన్నాథుడి లీలలకు ఒక నిదర్శనం. ఆలయం శిఖరంపై ఉన్న నీల చక్రం లేదా సుదర్శన్ చక్రం చాలా ప్రత్యేకమైనది. ఇవి సుమారుగా 20 అడుగుల ఎత్తు, 1 టన్ను బరువు ఉంటుంది. దీనిని అంత ఎత్తులోకి ఎలా తీసుకువెళ్లారో, ఎలా ప్రతిష్ఠించారో ఇప్పటికీ ఒక రహస్యమే. ఈ చక్రం ఏ దిశ నుంచి చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. అంటే దానికి ముందు, వెనక అనే తేడా ఏమీ ఉండదు. ఇక్కడ ప్రతి అంశం మనలో ఒక ప్రశ్న, ఒక ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. ఈ ఆలయం వెనుక ఉన్న రహస్యాలు మానవ మేధస్సుకు అందనివి. పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించడం ఒక జీవితకాలపు అనుభవం. ఈ విశిష్టత గురించి తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్.